మహావగ్గలోని దీఘావు కథ గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఇది పగ, క్షమ ఈ రెండింటి మధ్య జరిగే పోరాటం గురించిన ఒక పవర్ఫుల్ బౌద్ధ కథ అన్నమాట. అసలు విషయమేంటంటే, పగ తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఒక యువరాజు ఏం చేశాడు? అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. మొదటిగా, పగతో పగ చల్లారదు అనే ఒక గొప్ప పాఠం. చూడండి, కాశీరాజు బ్రహ్మదత్తుడు కోసలరాజు దీహితిని చంపేస్తాడు. అయితే చనిపోయే ముందు దీహితి తన కొడుక్కి ఒకటి చెప్తాడు, నాయనా, ద్వేషాన్ని ద్వేషంతో కాదు, ప్రేమతోనే జయించాలి అని. అంటే పగ అనే ఈ సైకిల్ని బ్రేక్ చెయ్యాలంటే ఇదే ఫార్ములా అన్నమాట. ఇక రెండవది, అసలైన బలం పగ తీర్చుకోవడంలో కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ శత్రువు మీ చేతికి చిక్తే ఏం చేస్తారు? దీఘావుకు సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. తన తల్లిదండ్రుల్ని చంపిన రాజే ఏమీ చెయ్యలేని స్థితిలో తన ఒడిలో నిద్రపోతున్నాడు. కాని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తొచ్చి కరుణను ఎంచుకున్నాడు. అదే కదా అసలైన బలం. ఫైనల్గా మూడవది, క్షమించడం వల్ల శత్రుత్వం ముగిసిపోవడమే కాదు, ఒక కొత్త ఫ్యూచర్కి దారి దొరుకుతుంది. దీఘావు ఆ రాజును క్షమించి తను ఎవరో చెప్పినప్పుడు వాళ్ళ మధ్య ఉన్న పగ అంతమైపోయింది. ఈ ఒక్క క్షమ వల్లే తన రాజ్యం తిరిగి దొరికింది, ఇద్దరి మధ్య శాంతి కూడా వచ్చింది. అందుకే గొడవ పడుతున్న భిక్షువులకు ఓర్పు గురించి నేర్పడానికి బుద్ధుడు ఈ కథ చెప్పారన్నమాట. సో చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, నిజమైన శాంతి పగ తీర్చుకోవడంలో రాదు, దాన్ని పూర్తిగా వదిలేయడంలోనే వస్తుంది.